హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iView 360. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, అమెరికాలో 2 days బ్యాక్ ఒక అబ్బాయి ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళిపోయి నలుగురిని గన్తో షూట్ చేశాడనమాట. సరే, ఆ విషయం గురించి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరే, మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోతే సెప్టెంబర్ 4th ఏమైంది అంటే, ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళి మార్నింగ్ టైం ముందు క్లాస్కి వెళ్ళిపోయి కూర్చొని ఆ తర్వాత కొంతసేపు బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వెనక నుండి క్లాస్లోకి ఎంటర్ అయిపోయి ఒక నలుగురిని చంపేశారనమాట. 2 టీచర్స్ని, 2 స్టూడెంట్స్ని చంపేశారనమాట. వాళ్ళకి 14 years అబ్బాయిలు అనమాట. 2 అబ్బాయిని చంపేశాడు, 2 టీచర్స్ని కూడా షూట్ చేసి చంపేశాడు అనమాట. జార్జియాలో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఇక్కడ అమెరికాలో న్యూస్లో కూడా వచ్చిందనమాట. సో ఆ విషయం గురించి నేను చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇలాగ అసలుకి కిడ్స్ ఎక్కువగా ఇక్కడ అమెరికాలో వాళ్ళకి గన్స్ దొరుకుతున్నాయి, వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నాడు. ఎస్పెషల్లీ స్కూళ్ళల్లో అటాక్ అనేసరికి కిడ్సే చేస్తున్నారు. అంటే పెద్దవాళ్ళకన్నా కానీ పిల్లలే గన్నులు తీసుకొని వెళ్ళి స్కూళ్ళల్లో షూట్ చేస్తున్నారు. అది ఎందుకు అంటే పిల్లలు వీళ్ళు పిల్లలు ఎందుకు షూట్ చేస్తున్నారు అని అంటే, కొంతమంది సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే, ఎక్కువగా చెప్పేది ఏంటంటే రీజను వాళ్ళ మెంటల్ హెల్త్ బాగోలేదు అనేసి చెప్తున్నారు. ఎందుకు మెంటల్ హెల్త్ బాగోలేదు అని అంటే, ఇక్కడ అమెరికాలో వాళ్ళ ఇదేంటంటే పిల్లల మీద ఏమవుతుంది అని అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే ఎడ్యుకేషన్ అయితేనేమి, అది వాళ్ళు సరిగా క్లాసులో ప్రెషర్ ఎక్కువైపోతుంది అనమాట. చదువుకోవడానికైతేనేమి, ఆ సబ్జెక్ట్స్ వాళ్ళు రాణించలేకపోవడము, సరిగా చదవలేకపోవడము, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకోటి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బుల్లింగ్ అనేది ఉంటుంది అనమాట. బుల్లింగ్ అంటే మన ఇండియాలో ర్యాగింగ్ లా ఉంటుంది కదా, అదో రకంగా ఇక్కడ చిన్నపిల్లల్లో దాన్ని బుల్లింగ్ అంటారు స్కూళ్ళలో. ఈ బుల్లింగ్ చేయడం వల్ల పిల్లలకి ఏంటంటే, బుల్లింగ్ అనేది ఎలా చేస్తారంటే ఒక రకమైన ర్యాగింగ్, అది ఫిజికల్గా వాళ్ళని ఎక్కిరించడము, అలాగా వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ అనమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాటిని క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడడము, ఇలాగ వ్యంగ్యంగా మాట్లాడడము, వాళ్ళని అట్లాగా ఏడిపించడము, ఇవన్నీ కొంతమంది టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకుంటారు. కానీ కొంతమంది అలా కాదు కదా, సెన్సిటివ్ కిడ్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు బయటకి చెప్పుకోలేక, వాళ్ళని ఏమీ అనలేక, వాళ్ళకి ఏంటంటే ఉండి ఒక్కసారి కోపం వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్, ఆ ఎమోషన్స్ ఇవన్నీ, మా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వీళ్ళకి ఏంటంటే, ఇక్కడ అమెరికాలో వాళ్ళకి వెంటనే దొరికేది ఆయుధం ఏంటంటే గన్ ఒకటి అనమాట. వాళ్ళు పేరెంట్స్ ఇళ్లలో వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు కదా, ఇంట్లలో పెట్టుకుంటా ఉంటారు ఇక్కడ వాళ్ళకి లైసెన్సెస్ తీసుకొని. కాబట్టి ఆ పిల్లలకి అవి దొరకడము, మనసులో ఎవరి మీద కక్షను ఈ స్కూళ్ళల్లో పిల్లలు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అని స్కూళ్ళలో పిల్లలనే కదా, టీచర్స్ అయినా ఎవరైనా ఇలా చేస్తుంటే వాళ్ళు ఎవరి వల్ల వీళ్ళు ఎవరి వల్ల వీళ్ళకి బాధ కలిగిందంటే వీళ్ళు అది మనసులో పెట్టుకొని ఇంట్లో గన్నులు ఈజీగా దొరుకుతాయి కదా, కాబట్టి వెళ్ళిపోయి గన్నులు తీసుకొని వెళ్ళిపోయి షూట్ చేసేస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు బయటకు వెళ్ళిపోయి కొంతమంది పిల్లలు ఎందుకు షూట్ చేస్తారు అని అంటే, బయట వీళ్ళు చూసే సోషల్ మీడియాలో ఇవి వచ్చే ఉంటాయి కదా, కొంతమంది పిల్లలు ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఎందుకు ఎలా షూట్ చేసావు, ఎలా చేసావు నువ్వు, ఎవరిని ఎలా చంపావు నువ్వు అని అంటే, వాళ్ళు మేము టీవీలో చూసాము ఇలా చేయడము అని చెప్పి అంటారు, లేదా మూవీస్లో చూసాము మేము ఇలా చేయడము అని అంటారు. ఇలాగా బయట చూసే వాటి విధానాన్ని బట్టి కూడా వాళ్ళ మెంటల్ మైండ్లో అవన్నీ ఉండిపోయి వాళ్ళు అలాగ బిహేవ్ చేస్తూ ఉంటారు. అదే అలాగ చేస్తున్నామని మనం చాలాసార్లు న్యూస్లలో ఇలాగ విన్నాము.
అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీలో కూడా సరిగా ఎన్వైరన్మెంట్ సరిగా లేకపోయినా కానీ ఇలాగా షూటింగ్ చేస్తుంటారు. ఫ్యామిలీలో అండర్స్టాండింగ్ సరిగా లేకపోయినా కానీ ఇలాగ వాళ్ళకి బాధ కలిగినప్పుడు ఎవరికి చెప్పుకోవడానికి లేక కూడా అర్థం చేసుకోవడానికి లేక అర్థం చేసుకునే మనుషులు లేక వాళ్ళు అలా ఎమోషనల్గా అలాగా కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు అలా చేస్తున్నారంట. ఇవన్నీ సైకాలజిస్టులు వీళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి షూట్ చేశారు అంటే వాళ్ళ సైకలాజికల్గా మెంటల్ హెల్త్ బాగాలేదు అని మాత్రం చెప్తున్నారు. ఎందుకు బాగాలేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమెరికాలో ఏంటంటే ఇవే కదండి రకరకాల కారణాల వల్ల షూట్ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు ఆ పిల్లలు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్పీరియన్స్ మేము గమనించిన దాన్ని బట్టి, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి మా లోకల్గా ఆయన సిచ్యువేషన్ ఒకటి చెప్తాను అనమాట. లోకల్గా తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా విన్నాను నేను ఈ న్యూస్. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఒక అబ్బాయి 14 years అబ్బాయి వెకేషన్కి వెళ్ళారనమాట. వెకేషన్ అంటే ఇది క్రూజ్ అంటారు కదా, క్రూజ్ దానికి వెళ్ళారనమాట. క్రూజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక 1 week వెకేషన్కి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు ఏమైందంటే ఆ అబ్బాయి నీళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్ ఏదో మాట్లాడారంట ఆ అబ్బాయితో విషయము, ఏదో మంచి మాటలు చెప్పడానికి ట్రై చేసి ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి వెంటనే వాటర్లో ఆ క్రూజ్కి వెళ్ళాడు కదా, క్రూజ్ అంటే ఇక్కడ షిప్లో వెళ్తూ ఉంటారు కదా, ఆ షిప్లో నుండి జంప్ చేసేసి సూసైడ్ చేసేసుకున్నాడు అనమాట. ఇంకా అబ్బాయి అంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఆ అబ్బాయి ఏదో ఒకటి వాళ్ళ మధ్యలో సంఘర్షణ, ఏదో ఒక టాపిక్ మీద వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు. ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ సరిగా అర్థం చేసుకొని ఉండరు. వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఆ అబ్బాయికి నచ్చలేదు. కాబట్టి రెండిట్లలో ఏదో జరిగింది. అందుకని ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఏదో నచ్చక అందుకోసం అని చెప్పని ఆ అబ్బాయి వాటర్లో పడి చనిపోయాడు అనమాట. అట్లాగా సిచ్యువేషన్ అయింది. అలాగే ఇంకొకసారి కూడా ఏమైందంటే స్కూల్కి వెళ్ళిపోయి ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళ మదర్ని కూడా చంపేశాడు అనమాట. వాళ్ళ మదరు టీచరు, అబ్బాయి ఇది ఇంకొక సిచ్యువేషన్ అనమాట. వెళ్ళిపోయి వాళ్ళ మదర్ని కిడ్స్ని స్కూల్కి వెళ్ళిపోయి ఇంట్లో అయిన ఏదో సిచ్యువేషన్ని ఆ అబ్బాయి ఇంట్లో వాళ్ళ మదర్ టీచరు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక టాపిక్ మీద డిస్కషన్ అయ్యింది, ఆర్గ్యుమెంట్స్ అయినాయి. ఆ తర్వాత ఆ అబ్బాయి అది మైండ్లో పెట్టుకొని మళ్ళీ గన్ తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని చంపేశాడు అనమాట. ఇలాగే ఇదొక సిచ్యువేషన్. ఇంకొక న్యూస్ కూడా నేను విన్నాను అనమాట. ఇవన్నీ నేను అంటే న్యూస్లో విన్నవి చెప్తున్నాను అనమాట, పిల్లలు చేసిన పనులు. అలాగే ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఒక అమ్మాయి, ఒక కాలేజీ స్టూడెంట్, ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటానని చెప్పేసి అంటే ఇక్కడ 12th grade అంటే ఇంటర్ వరకు పేరెంట్స్ తోటి ఉంటారు. గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు బయటికి వెళ్ళిపోయి ఆయా యూనివర్సిటీలో చదువుతూ ఉంటారు అనమాట. అలాగే వాళ్ళకొక్కతే డాటర్ అవడం మూలంగా అమ్మాయిని వాళ్ళు బాగా చదివిద్దామని చెప్పేసి గ్రాడ్యుయేషన్కి వేరే కాలేజీకి పంపిస్తే అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయి అమ్మాయి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల అమ్మాయికి ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ అని కాదు, ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా మనీ స్పెండ్ చేయడం అలవాటు అయిపోయి అమ్మాయి ఏంటంటే కాలేజీ ఫీజులు కానీ మనీ ఇస్తే అవి తీసుకొని వెళ్ళిపోయి అమ్మాయి లగ్జరీగా ఎంటర్టైన్మెంట్గా వాడుకుంటా ఉంది మనీ. ఆ తర్వాత ఒక రోజు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయింది. సెకండ్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి మనీ కావాలని చెప్పేసానంటే అని కాలేజీ వీళ్ళు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు, మనీ పే చేయాలి ఎగ్జామ్ రాయాలి అని. అంటే ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్తో కాలేజీ వాళ్ళు మాట్లాడారన్నమాట. మాట్లాడుతూ ఉంటే ఇంకా అమ్మాయికి కాలేజీ వాళ్ళు చెప్పారు, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, మేము మనీ పంపించాము, మరి మీకు మా అమ్మాయి పే చేయలేదా అని అంటే లేదు అది పే అవ్వలేదు మనీ అని చెప్పి అన్నారనమాట. అంటే ఇంకా అమ్మాయి భయపడిపోయింది అనమాట, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి తెలిసిపోయింది విషయం అని చెప్పేసి అందుకోసమని ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ మదరు ఎప్పుడైతే కాలేజీ వాళ్ళతో ఇలాగ మా అమ్మాయి ఫీజు కట్టలేదా, సరేలేండి నేను ఎందుకు కట్టలేదు అడిగి కనుక్కుంటాను అనే లోపు ఆ అమ్మాయి వెనక నుండి వచ్చేసి వాళ్ళ అమ్మని కుకింగ్ చేసే ప్యాన్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఆమె తల మీద కొట్టేసేసి ఆమెని చంపేసింది. అలాగా వాళ్ళకి ఏవి దొరికితే అవి గన్నులు ఏవి దొరికితే అవి తీసుకొని వాళ్ళు ఏంటంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు
చేసే పనులు వాళ్ళ పేరెంట్స్ కూడా సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వీళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక వీళ్ళు పేరెంట్స్ని చంపేస్తున్నారు, టీచర్స్ని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. వాళ్ళకి ఎవరి మీద కక్షను పెంచుకుంటున్నారో వాళ్ళకి నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని షూట్ చేసేస్తున్నారు. కాబట్టి దీనికి అంతటికీ అసలు కారణం ఏంటి అని అంటే, నేను చూసినంత వరకు వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పెరిగేది ఫ్యామిలీలో పెరుగుతున్నారు. కాబట్టి ఇక్కడ అమెరికాలో నేను గమనించిన నాకు అర్థమైంది ఏంటంటే, నేను చూసినంత వరకు ఫ్యామిలీ అనేది సరిగా వాళ్ళ కుటుంబ వ్యవస్థ అనేది సరిగా లేదనమాట. అంటే ఇప్పుడు మన ఇండియాలో పేరెంట్స్ ఫాదర్ అండ్ మదరు డివోర్సులు చాలా తక్కువ ఉంటాయి మన ఇండియాలో. కాబట్టి మన ఇండియాలో పిల్లలు చాలా మెంటల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉంటారు. మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది ఇక్కడ అమెరికా స్టూడెంట్స్ కంటే కానీ, ఇక్కడ పిల్లల కంటే. ఇంకొకటి ఇక్కడ పిల్లలు ఏంటంటే, ఇక్కడ పేరెంట్స్ డివోర్స్లు ఎక్కువ అనమాట. పేరెంట్స్ ఫాదర్ ఒక దగ్గర, మదర్ ఒక దగ్గర, ఆ తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకొని సపరేట్ అయిపోవడం. కొన్ని రోజులు వారంలో ఒక 3 రోజులు ఫాదర్ దగ్గర, వారంలో ఇంకొక 3 రోజులు మదర్ దగ్గర ఉండడము. ఆ తర్వాత వీళ్ళు ఆ గొడవలు చూడడము. ఇవన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే, ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక బాడీ లాంటిది. ఆ బాడీలో పార్ట్స్ అన్నీ, ఒక బాడీ ఉందంటే ఒక బాడీలో పార్ట్స్ అన్నీ ఇంపార్టెంట్. అలాగే బాడీలో పార్ట్స్కి ఇక్కడ మీనింగ్ ఏంటంటే బాడీలో ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. కాబట్టి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక పర్సన్ తోటి ఒకరికొకళ్ళు బాగా సపోర్టివ్గా, అండర్స్టాండింగ్గా ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్గా ఉంటుందో ఒక ఫ్యామిలీ, అప్పుడు అందులో ఉన్న ఆ పిల్లలు, ఆ వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఈ ఫ్యామిలీ స్ట్రాంగ్గా లేనప్పుడు ఈ పిల్లలు కూడా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండలేక ఏంటంటే, వీళ్ళకి ఇక్కడ ఫ్యామిలీస్ సరిగా ఫాదర్ అర్థం చేసుకోరు, మదర్ అర్థం చేసుకోరు, చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. కాబట్టి వీళ్ళేంటంటే, వీళ్ళని స్కూళ్ళల్లో వీళ్ళకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్, ఈ బుల్లింగ్ అయితేనేమి, నేను ఇందాక చెప్పినటువంటి ఈ స్కూల్లో వచ్చే ఆ సబ్జెక్ట్స్ అవన్నీ పాస్ అవ్వాలా, కంప్లీట్ చేయాలన్న ప్రెషర్ అయితేనేమి, స్కూల్ చేంజ్ అయినప్పుడు ఒకవేళ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏ ఏజ్లో ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. అలాగే వాళ్ళకి ఉన్నాయి ఏవి కూడా ఈ మదర్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోలేక, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేక, ఇలాగా వాళ్ళల్లో వాళ్ళు బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఇక వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళకి ఇంట్లో ఈజీగా దొరికాయి ఏంటంటే గన్నులు. కాబట్టి అవి తీసుకొని వెళ్ళిపోయి వీళ్ళని ఎవరి మీద అయితే ఎవరైతే కోపం తెప్పిస్తారో వీళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళని షూట్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి దీన్ని బట్టి ఇంకొకటి ఏంటంటే, ఈ స్కూల్లో కూడా ఏంటంటే వాళ్ళ టీచర్స్ కూడా సరిగా అర్థం చేసుకోలేకపోవడము. అలాగే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా మంచి హెల్దీ ఫ్రెండ్స్ ఉండాలి, మంచి హెల్దీ ఫ్రెండ్షిప్ ఉండాలి. అప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా షేర్ చేసుకోవడము అలాగా ఉండాలి. అలాగే పేరెంట్స్ కూడా చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కమ్యూనికేషన్ చేయటము, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారా లేదా అలాగా గమనించుకుంటా ఉన్నారు. అలాగే పిల్లలు సొసైటీలో ఎలాంటి మూవీస్ చేస్తున్నారు, ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు, ఎలాంటి సొసైటీకి బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి అంటే ఎంటర్టైన్మెంట్ చేసినా అది ఎంటర్టైన్మెంట్ ఏ రకంగా చేస్తున్నారు. కొన్ని గేమ్స్ ఉంటాయి, ఎంతసేపటికి షూట్ చేసుకునే గేమ్స్, చంపుకునే గేమ్స్, కొంచెం క్రూయల్గా ఉంటాయి అన్నమాట గేమ్స్. అలాంటి గేమ్స్లో ఎంతసేపు అలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళు ఎమోషనల్గా, వాళ్ళ మెంటల్గా కూడా అలాగే చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గేమ్స్ ఒకటి. కాబట్టి పేరెంట్స్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే పిల్లల మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్గా కనపడి అండర్స్టాండింగ్ లేకుండా ఎవరికి వాళ్ళు విడిపోయి ఉంటే ఈ పిల్లలకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక పిల్లలు అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు ఇలాగే గన్నులతోటి ఇలాంటి సొసైటీకి కానీ, పేరెంట్స్కే కానీ, స్కూల్కే కానీ ఇలాగా బ్యాడ్ నేమ్ తెచ్చే పిల్లల్లాగా మారిపోతూ ఉంటారు. కాబట్టి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, మనం కూడా ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు దాదాపుగా మన ఇండియా వాళ్ళు ఎవరో అలా చెయ్యరు. కాకపోతే ఇక్కడ గన్ను ఎందుకు ఈజీగా దొరుకుతుంటే, ఇక్కడ అమెరికా పిల్లలకి మెంటల్ హెల్త్ సరిగా లేదని చెప్తున్నారు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
ఇంకొక వీడియో తోటి ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ నేను కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.